అందరికీ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. టుడే డేట్ ఆన్ 28-8-2024. Time at 10 a.m. This is your Kakinada Appanna, Bekam LLB, All India Rally Welfare Association President and Legal Advisor and Affairs, and National All India Dignity of the Union as President. Today's topic is as reservation, equality of justice. August 1st, 2024, Supreme Court of Panel, షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ క్లాసిఫికేషను జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంటు ఇదివరలో ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగబడింది. అది 2004 వరకు జరిగింది. అంటే 4 years జరిగింది. తర్వాత 2005లో స్టే పడ్డది. ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, అది జరగకూడదు, రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది కొంతమంది. అయితే ఆ విధంగా ఇంతకాలానికి అంటే 20 సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని మరలా సుప్రీంకోర్టు పరిశీలించి మీదట అంటే మ్యాక్సిమం ఒక్క రాత్రే సుప్రీంకోర్టు జడ్జెస్ ఆ కేసు పూర్వపురాలు పరిశీలించి పొద్దున్న జడ్జిమెంట్ ఇవ్వలేదు. 20 years పట్టింది పూర్వ పరిశీలన. ఇంత లాంగ్ టైం తీసుకుంది కాబట్టి అందులో ఎంతవరకు సబబు, న్యాయం, ధర్మం, నీతి అన్ని విషయాలు మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తించి ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో 2000లో ఇచ్చినటువంటి ఆ క్లాసిఫికేషన్లో అప్పుడు పరిస్థితిని బట్టి రైల్వేలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. మాదిగ సోదరుల కంటే అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. అందుకని చెప్పి రైల్వేలకు 1% ఇవ్వడం జరిగింది. తక్కువగా ఉన్నటువంటి మాదిగలకి 7%, ఆ తర్వాత మాలలకి 6%, ఆదివాసులకు 1%. అయితే 20 సంవత్సరాల కాలం జరిగినాక వారి యొక్క అభివృద్ధి బాగుంది. రైలీల కంటే ముందంజలో ఉన్నారు. ఒక టైంలో ఒక వీడియోలో శ్రీ మంద కృష్ణమాదిగ గారు, మాదిగ దండోర నాయకుడు, ఎంఆర్పిఎస్, ఢిల్లీలే మా మాదిగ కుల జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారని ఒక వీడియోలో ఒక సామాజిక మాధ్యమంలో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఫుటేజ్, ఆ యొక్క సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఫుటేజ్ ఒకసారి పరిశీలించినట్లయితే మంద కృష్ణమాదిగ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, స్పీచ్, ఆ వీడియో రికార్డింగ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈ జడ్జిమెంటు చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. అత్యధిక జనాభా కలిగినటువంటి రెల్లి కులాలకి 1% తక్కువ రిజర్వేషన్ ఇచ్చి, తక్కువ జనాభా కలిగినటువంటి మాదిగ కులాలకి ఎక్కువ పర్సంటేజ్ కోటా ఇచ్చారు 2000లో. ఎందుకంటే ఈక్వాలిటీ రావాలి కాబట్టి. అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ అండర్ ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19, 20 ఈ విధానంలో రైల్వేలతో సమానంగా ఈక్వాలిటీ రావాలని చెప్పేసి వారు 2000 నుంచి క్లాసిఫికేషన్ ఇచ్చి 5లో స్టే చేసి, అయితే ఆ పీరియడ్లో వారు అభివృద్ధి ఫలాలు అందుకున్నారనేది జగమెరిగిన సత్యం. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించి ఉన్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక మీద, దామాసా పద్ధతి మీద ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ కోటా ఇవ్వమని చెప్పి దామాసా జనాభా నిష్పత్తి అంటున్నారు. కాబట్టి
మరి మొట్టమొదటిసారి మీరు ఆ మందా కృష్ణమాది గారు వాయిస్ ఇచ్చిన ఆ వీడియో ఫుటేజ్ చూస్తే సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆయన యొక్క మరి డిబేట్లో వచ్చి మాట్లాడినటువంటి విధానం అందరికీ ఎరుకవుతుంది, తెలుస్తుంది. కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాకు తక్కువ ఇవ్వడం వల్ల తక్కువ జనాభా ఉన్నటువంటి వారికి ఎక్కువ పర్సంటేజ్ కోటా తీసుకోవడం వల్ల ఈ గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 75 సంవత్సరాలుగా మేము బాగా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మాకంటే వారు ముందంజలో ఉన్నారు. ఇప్పుడు సామాజిక న్యాయం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ సామాజిక న్యాయ విషయంలో మాకు 5% రిజర్వేషన్ కోటా అడుగుతున్నాం పర్సంటేజు. కాబట్టి మేము అడిగినటువంటి 5 అంతకంటే ఎక్కువనే ఇవ్వాలి. యాక్చువల్గా 10% ఇవ్వాలి, కానీ మేము 5% ఇవ్వమని చెప్పి రిప్రజెంట్ చేసాం ప్రధానమంత్రి వారికి, ముఖ్యమంత్రి వారికి. ఆ ప్రధానమంత్రి వారు సమ్మతించి ఆమోదించి ఒప్పుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఆ లెటర్ వచ్చింది. నేను పంపినటువంటి సబ్జెక్టు రెల్లి కులానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రధానమంత్రి వారి ఆఫీసు కార్యాలయం చేరుకుంది. వారితో మాట్లాడిన తర్వాత బై ఫోన్ పోర్టల్ సో వారు అంగీకరించి ఆమోదించి మరి ఇచ్చినటువంటి ఆ లెటర్ కూడా మీరు ఈ ఛానల్లో పెడుతున్నాను, చూడండి. అలాగే మాల సోదరులకి ధన్యవాదాలు. ఎట్లా అంటే వర్గీకరణ విషయంలో మాలలకి న్యాయం చేయండి అన్నారు, చాలా బెటరు. అలాంటి ప్రతిపాదనలో రిప్రజెంట్ చెయ్యాలి న్యాయపరంగా, ధర్మపరంగా. మీ కోటా మీకు, మీ వాటా మీకు, మీ పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మేము ఒప్పుకోము, అది రాజ్యాంగ విరుద్ధం, వ్యతిరేకం అని చెప్పి ధర్నాలో భారత బంధువులు చేయకుండా, అది మీ పెద్దలు, మీ మాల పెద్దలు, నాయకులు, ఆ ప్యానెల్ అంతాను శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల్ని కలుసుకొని వర్గీకరణలో మాకు న్యాయం చేయమని అడిగారు. అది చాలా ధర్మబద్ధమైనది, చాలా ధర్మమైన పద్ధతి, చాలా న్యాయమైన పద్ధతి. ఎందుకంటే భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అటువంటి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మనం ఉల్లంఘించడం, వ్యతిరేకించడం, అది ఎంతవరకు మన ఎగ్జిస్టెన్స్ మనం దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. అది ఆ మాల సోదరులు ఈరోజు రాటిఫికేషను, అప్రూవల్, యాక్సెప్టెన్సీ చూసి రియలైజ్డ్ అయ్యి మరి వర్గీకరణను సమ్మతించి ఆమోదించినట్టుగానే మరలా వాళ్ళ ధర్నాలు, భారత బంధువులు లాంటి విషయాలకి జోలికి పోకుండా శ్రీ రేవంత్ రెడ్డి సార్ని కలుసుకొని వర్గీకరణ విషయంలో మాకు న్యాయం చేయమన్నారు. చాలా ఆనందించవలసిన విషయం, మరి ఆమోదించవలసిన విషయం, మంచి శ్రేయస్కరమైన విషయం. కాకపోతే మరి మేము ఆ టైంలో అప్పట్లో మాకు సరైన పర్సంటేజ్ లిటరేచర్ లేకపోవడంతో 1% ఇస్తే సరైన రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలా మేము రెల్లి కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, వైద్య పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడిపోయి చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం. అందువల్ల ప్రధానమంత్రి వారు మరి ముఖ్యమంత్రి వారికి రిప్రజెంట్ చేసాం. వారు సమ్మతించినటువంటిది మన ఈ వీడియోలో పెడుతున్నాను, చూడండి. అలాగే ఈ విషయం బాగా గమనించాలని నా మనవి, కోరిక. తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషను కోటా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. 7/6. ఎక్కువ జనాభా కలిగినటువంటి రెల్లి కులస్తులకి 1% రిజర్వేషన్ అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈక్వాలిటీ తీసుకురావాలని సదుద్దేశంతో. ఎప్పుడు మరి ఈక్వాలిటీ అనే దానికి, కాబట్టి మా జనాభా దామాసా నిష్పత్తిలో ఎక్కువ ఉంది కాబట్టి మాకు తక్కువ ఇచ్చారు. తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చారు కోటా. అది గమనించాలని మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు మేమే తక్కువ జనాభా కలిగి ఉన్నాం అంటున్నారు. రెల్లీలు భారతదేశంలో కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో మాల సోదరుల కంటే, మాదిగ సోదరుల కంటే
రెల్లి సోదరులు చాలా తక్కువ జనాభా నిష్పత్తి దామాస ప్రకారం కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. అది వాస్తవం కాదు, అది నిజం కాదు. వారు ఏంటంటే అభివృద్ధి ఫలాలలో ముందంజ ఉన్నారు కాబట్టి, మేము వెనకంజలో ఉన్నాం కాబట్టి వారు ఏం చెప్తున్నా నిజం, వారు ఏం చెప్తున్నా వాస్తవం అనే నానుడికి అనే భావనకి కలిగి ఉన్న ఆ భావన తప్పు. కాబట్టి అప్పట్లో సరైన లిటరేచర్ లేని టైంలో మాకు ఏబిసిడి ఇవ్వడం జరిగింది రెల్లీలకి. అందులో ఏ గ్రూప్ రెల్లీ తక్కువ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కువ ఉన్న జనాభాకి ఎక్కువ పర్సెంట్ ఇవ్వాలి, తక్కువ ఉన్న జనాభాకి తక్కువ పర్సెంట్ కోటా ఇవ్వాలి అంటున్నారు. మరి 2000 సంవత్సరానికి మందకృష్ణమాది గారు అన్న మాట మరొకసారి గుర్తు చేద్దాం ప్రజలకి, ప్రభుత్వానికి, మీడియాకి. ఆ మీడియా వారు బయట తీస్తే ఆ వీడియో తెలుస్తుంది. మేము ఎక్కువగా జనాభా కలిగి ఉన్నవారని అన్నారు రెల్లి కులస్తులు. మరి తక్కువ ఎందుకు ఇచ్చారు మరి ఆ పర్సంటేజ్ కోటా? ఎస్సీఏ రెల్లి గ్రూప్కి 1% అన్నారు, మిగతా వాళ్ళకి 7-6% అన్నారు. మరి అది నిజం? అది ఎంతవరకు న్యాయం, సామాజిక న్యాయం చెప్పండి. ఇప్పుడు మేము తక్కువ జనాభా ఉన్నాం అంటే రెల్లీలు తక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళకి తక్కువ ఇవ్వండి. మేము ఎక్కువ జనాభా ఉన్నాం, మాకు ఎక్కువ ఇవ్వండి అంటున్నారు. అంటే రెల్లీలు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పర్సంటేజ్, తక్కువ కోటా కేటాయించడం. అదే ఇప్పుడు రెల్లి జనాభా తక్కువ ఉందని అంటున్నారు కదా, వాళ్ళకి తక్కువ ఇవ్వండి. మేము ఎక్కువగా ఉన్నాం, ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ కోటా ఇవ్వండి. దయచేసి ఈ వీడియో విన్న సోదరులందరూ సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని మా యొక్క 5% రిజర్వేషను కోటా క్లాసిఫికేషన్లో 5% రిజర్వేషన్ కోటా ఇవ్వాలి పర్సంటేజ్ ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆమోద విధానం కూడా జరిగింది. ప్రధానమంత్రి వారి కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది. ముఖ్యమంత్రి వారు కూడా సమ్మతించి ఉన్నారు. 5 వరకు పూర్వం, ఇప్పుడు కూడా సమ్మతిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.